ఏంటో ఇప్పుడు సార్ టేప్ ఇది సార్ ఇక్కడ సార్ 10 మీటర్లు. అక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్లు. అవును సార్, అది 0 సార్ ఆ స్లోప్. ఇక్కడ మనం 10 మీటర్లు పాత కెనాల్. ఇప్పుడు అక్కడికి ఎక్కడికి పోవాలి? 16 అంటే ఎక్కడికి పోతుంది తీసుకోండి. 16 పెట్టండి, 17 పెట్టు. అక్కడ చుట్టూ ఉంది దాదా. అక్కడ బైక్ రావాలి ఆ పైన అక్కడ సార్. అక్కడ దాకా వస్తుంది, పై దాకా వెళ్తుంది. సార్ సార్ అది ఆ లైన్ ఉంది కదా సార్ మనకు అక్కడ పెట్టిన లైన్. ఎస్ సార్ ఆ లైన్ నుండి ఆ లైన్కి వస్తారు సార్. ఇక్కడ మనము ఇక్కడ దాకా బెడ్ విడ్త్ తీసి 1 to 1 స్లోప్తో ఇట్లా స్లోప్ చేస్తాం సార్. ఈ లెవెల్లో 3 మీటర్లు బర్న్ పెడుతున్నాం సార్ మనం. స్లోప్ కరెక్ట్గా ఉందా? ఉంది సార్, ఉంది సార్. లెవెల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా. ఎస్ సార్. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 మీటర్ సిల్ట్ తీయాలి సార్. స్లషీ కండిషన్లో ఉంది సార్. ఇదే ఇది 16 16.5 సార్. 16.5 సార్. 16.5 సార్ ఇక్కడికి సార్. ఓకే సార్ ఈ 16.5 నుండి పైకి తీసుకెళ్తాం సార్ ఇలా సార్. ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇందాక తమరు చూసినట్లు 6.5 మీటర్స్ వెడల్పు చేసి 6.5 మీటర్స్ వెడల్పు చేసి 1 to 1 స్లోప్తో పైకి తీసుకెళ్తాం సార్. ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టి ఇప్పుడు మళ్ళా సిల్ట్ కూడా కాబట్టి క్లియర్ చేస్తాం. అవును సార్, అవును సార్. ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎస్ సార్. 6.5 మీటర్స్. ఎస్ సార్. 6.5 మీటర్స్ సార్. సార్ దాదాపుగా మాకు తమరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం 88 నుండి 216 వరకు 1400 మీటర్ల కెనాల్ సెక్షన్ పర్ డే తీస్తున్నాం. ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో 200 మీటర్లు 24 అవర్స్లో తీసుకుంటూ వెళ్తున్నాం సార్. ఈ రీచ్లో మనకు యాక్చువల్గా 35 లక్షల కిలోమీటర్లు చేయాలి సార్. దానికి మాకు టైం దాదాపుగా 35 to 40 డేస్ పడుతుంది సార్. రిమైనింగ్ 10 డేస్ లోపల సెక్షన్స్ అన్నీ చేసుకుని అనుకున్న ప్రకారం మొత్తం చేసేస్తారా? ఎస్ సార్.